What's up amigos? This is Ajay. Welcome to A Jude channel. ఇవాల్టి వీడియోలో మనం ఒక 10 minutes ఫుల్ బాడీ వర్కౌట్ని డిస్కస్ చేద్దాం. బట్ అందరిలా కాకుండా కొద్దిగా హట్కే వెళ్దాం. ఇప్పుడు పుష్ పుల్ లెగ్ అనేది ఒక వీక్ మొత్తం మనం చేసే ఫుల్ బాడీ స్ప్లిట్. అలాంటి వీక్ మొత్తం చేసే ఒక ఐడియాని తీసుకొని మనం ఏం చేస్తున్నామంటే ఒక 10 minute వీడియోలో కుదిస్తున్నాం. సో దట్ మనం ఆ 10 minutesలో షోల్డర్స్, చెస్ట్, బ్యాక్, యాబ్స్, లెగ్స్ ఇలాంటి రకరకాల బాడీ పార్ట్స్ని ఒకేసారి టార్గెట్ చేయగలుగుతాం. అండ్ మనం వర్కౌట్కి మధ్యలో ఆ గ్యాప్ అనేది చాలా తక్కువగా ఉంచితే హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ అనే ఒక ప్రాసెస్ నడగవచ్చు. ఈ ట్రైనింగ్ సంబంధించి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మీరు ఇలా చేస్తే మీ మజిల్స్ వర్క్ అవడంతో పాటు మీ కార్డియోవాస్కులర్ స్ట్రెంగ్త్ అండ్ కార్డియోవాస్కులర్ ఎండ్యూరెన్స్ కూడా పెరుగుతాయి. అండ్ యాజ్ యూజువల్గా అతి తక్కువ టైంలో అతి ఎక్కువ ప్రొడక్టివిటీని తక్కువ టైంలో మనం ఎక్కువ ప్రొడక్టివ్గా ఉండొచ్చు. అంటే చేసేది 10 minutes అయినా ఒక 40 minutesకి సరిపడా క్యాలరీస్ని మనం బర్న్ చేస్తాం. 10 minute వర్కౌట్ 40 minutesకి సరిపడా క్యాలరీస్, ఫుల్ బాడీ వర్కౌట్, హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్, సూపర్. వి షల్ గెట్ రైట్ ఇన్. బట్ బిఫోర్ వి గెట్ రైట్ ఇన్, ఒకవేళ మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే, నా పేరు అజయ్. వెల్కమ్ టు ఏ జూడ్ ఛానల్. మనం ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ టిప్స్, ట్రిక్స్ అండ్ హ్యాక్స్ని డిస్కస్ చేస్తాం ఇన్ ద మోస్ట్ entertaining and fun loving manner. So if you are a fun loving person, consider subscribing and subscription button pakkane una ganta button kottandi so that whenever I upload you will be notified. ఈ వర్కౌట్లోకి వెళ్ళే ముందు పుష్ పుల్ లెగ్ అనే ఈ సర్క్యూట్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. పుష్ ఎక్సర్సైజెస్ అనేవి మనం ఏ ఎక్సర్సైజెస్లో అయితే మనం పుష్ చేస్తున్నామో మన లోడ్ కోసం, దోస్ ఆర్ పుష్ రిలేటెడ్ ఎక్సర్సైజెస్. ఫర్ ఎగ్జాంపుల్ చెస్ట్ ప్రెస్ ఆర్ పుషప్స్, దే ఆర్ ఆల్ పుష్ రిలేటెడ్ ఎక్సర్సైజెస్. సిమిలర్లీ దోస్ ఎక్సర్సైజెస్ వేర్ వీఆర్ పుల్లింగ్ టు గెట్ ద వర్క్ డన్, దే ఆర్ పుల్ రిలేటెడ్ ఎక్సర్సైజెస్. ఫర్ ఎగ్జాంపుల్ డంబుల్ కర్ల్స్ ఆర్ పుల్అప్స్, ఇలాంటి ఎక్సర్సైజెస్ అన్ని పుల్ రిలేటెడ్ ఎక్సర్సైజెస్. అండ్ లెగ్స్ అంటే కంప్లీట్గా మనం లెగ్స్ని వర్కౌట్ చేసే ఎక్సర్సైజెస్ అని లెగ్ ఎక్సర్సైజెస్. మనం పుష్ పుల్ లెగ్ వర్కౌట్ స్ప్లిట్ ఎందుకు ఇంత స్పెషల్ అంటే, మనం ఒకేసారి డిఫరెంట్ మజిల్ గ్రూప్స్ని అటాక్ చేస్తున్నాం. అండ్ దట్ గివ్స్ మన బాడీకి అది కొంచెం ఎక్కువ లోడ్ ఇస్తుంది. దట్స్ వై పుష్ పుల్ లెగ్స్ అనేది ఫిట్నెస్ కమ్యూనిటీలో చాలా ఫేమస్. కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ వోంట్ రియలైజ్, వాళ్ళు ఒక వీక్ మొత్తం కలిపి, అంటే మండే పుష్, ట్యూస్డే పుల్, వెడ్నెస్డే లెగ్స్ అట్లా చేస్తుంటారు. బట్ వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ దిస్ పర్టికులర్ వర్కౌట్ ఇస్, ఆ వీక్ మొత్తంలో జరిగే ఎక్సర్సైజెస్ని ఒక 10 minutes కుదించి దాంట్లోనే చేయడానికి ట్రై చేస్తున్నాం. సో కాంటెక్స్ట్ ఇస్ డన్. ఇప్పుడు మనం చేసేది ఏంటంటే ఒక 3 సర్క్యూట్ వేరియేషన్స్ ఉంటాయి. ఫస్ట్ సర్క్యూట్ వేరియేషన్లో 2 ఎక్సర్సైజెస్, సెకండ్ సర్క్యూట్ వేరియేషన్లో 2 ఎక్సర్సైజెస్, థర్డ్ సర్క్యూట్ వేరియేషన్లో 2 ఎక్సర్సైజెస్. ఫస్ట్ సర్క్యూట్ వేరియేషన్ ఈజ్ అబౌట్ పుల్, సెకండ్ ఈజ్ అబౌట్ పుష్, థర్డ్ ఈజ్ అబౌట్ లెగ్స్. అండ్ ఆ 2 ఎక్సర్సైజెస్లో ఒక్కొక్క ఎక్సర్సైజెస్ని 10 times రిపీట్ చేయాలి, 10 repetitions చేయాలి. అలాగా ఫస్ట్ సర్క్యూట్ వేరియేషన్, సెకండ్ సర్క్యూట్ వేరియేషన్, థర్డ్ సర్క్యూట్ వేరియేషన్ 3 times రిపీట్ చేయాలి. అండ్ ద వర్కౌట్ ఈస్ డన్, ఫుల్ బాడీ ఈస్ వర్క్డ్ అవుట్. సో ఫస్ట్ సర్క్యూట్ వేరియేషన్లో మనం చేసే ఎక్సర్సైజెస్, ఫస్ట్ ఎక్సర్సైజెస్ బెంట్ ఓవర్ డంబుల్ కర్ల్స్. దీని గురించి నేను స్పెసిఫిక్గా ఒక వీడియో చేశాను, 5 best బ్యాక్ ఎక్సర్సైజెస్ అని. ఈ బటన్ కొడితే మీరు రీడైరెక్ట్ అయ్యి యుల్ గెట్ క్లియర్లీ, మీకు ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. బట్ ఇన్ ఎ బ్రాడ్ సెన్స్, బ్రాడ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, వీ విల్ బెండ్ అండ్ మన హ్యాండ్స్ని వీ షుడ్ బి ఏబుల్ టు పుల్ ఇట్ బ్యాక్. వైడ్ గ్రిప్తో వీ షుడ్ బి ఏబుల్ టు పుల్ ఇట్ బ్యాక్ అండ్ టేక్ ఇట్ టు ద మ్యాక్సిమం పొజిషన్, స్క్వీజింగ్ అవర్ బ్యాక్ అండ్ దెన్ బ్రింగ్ ఇట్ టు ద ఒరిజినల్ పొజిషన్. అది ఒక రెపిటేషన్ కింద. అలా 10 repetitions చేయాలి. ద సెకండ్ ఎక్సర్సైజ్ ఇస్ డంబుల్ కర్ల్స్. డంబుల్ కర్ల్స్ అనేవి ఇట్స్ అ వెరీ బేసిక్ ఎక్సర్సైజ్. నేను డంబుల్స్ బైసెప్స్ మీద కూడా ఒక ఎక్సర్సైజ్ చేశాను. ఈ బటన్ కొట్టండి, యూ విల్ గెట్ రీడైరెక్టెడ్ అండ్ మీకు ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. అండ్ మీరు ఈ మూమెంట్ కూడా చూడొచ్చు, మీకు ఇంకా క్లియర్గా అర్థం కావడానికి. మీరు ఏం చేయాలంటే, మీ బాడీని మూవ్ చేయకూడదు, ఆ థంబ్ రూల్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ యూ షుడ్ బి 1 hand at a time. You do your curls like this and it is done. దీన్ని కూడా ఒక 10 times రిపీట్ చేయాలి. అండ్ దెన్ వీ జంప్ టు సెకండ్ సర్క్యూట్ వేరియేషన్. సెకండ్ సర్క్యూట్ వేరియేషన్ ఈజ్ ఆల్ అబౌట్ దోస్ పుష్ ఎక్సర్సైజెస్. ఈ పుష్ ఎక్సర్సైజెస్లో మనం చేసే ఫస్ట్ ఎక్సర్సైజ్ ఇస్ కాల్డ్
పుషప్స్ అనేది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఎక్సర్సైజెస్. ఒకవేళ మీరు నా ఛానల్ని ముందు నుంచి ఫాలో అవుతుంటే మీకు అది ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో పుషప్స్లో కూడా బిగినర్ స్టేజ్కి సంబంధించి, ఇంటర్మీడియట్ స్టేజ్కి సంబంధించి అండ్ అడ్వాన్స్డ్ స్టేజ్కి సంబంధించి ఐ హావ్ డన్ స్పెసిఫిక్ వీడియో. యూ కెన్ గో దేర్. ఈ బటన్ కొడితే యూ విల్ బీ, అంటే మీకు ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. బట్ ఇన్ ఎ బ్రాడర్ సెన్స్, ఇంటర్మీడియట్ లెవెల్లో చేసేవాళ్ళు దే కెన్ కీప్ దేర్ నీస్ డౌన్ అండ్ బ్యాక్ హ్యాస్ టు బీ స్ట్రైట్ అండ్ యూ హ్యావ్ టు హ్యావ్ కంప్లీట్ రేంజ్ ఆఫ్ మోషన్. మీరు ఇంటర్మీడియట్లో చేసిన, బిగినర్లో చేసిన, అడ్వాన్స్లో చేసిన, you should go completely down and come completely up. That is the thumb rule. And the second exercise is tricep extension. Tricep extension లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే your hands should be straight and మీ మిడ్ పాయింట్ ఆఫ్ ద హ్యాండ్ నుంచి మీ రిస్ట్ వరకు మాత్రమే మూవ్ అవ్వాలి. ద అదర్ పార్ట్స్ షుడ్ నాట్ మూవ్. అండ్ మీరు ఒక కంప్లీట్గా డౌన్ వచ్చేలాగా అండ్ యూ షుడ్ గో కంప్లీట్లీ అప్. మీరు మూమెంట్ని అబ్జర్వ్ చేయండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ దీన్ని మీ ఒరిజినల్ పేస్లో చేయాలి, అంటే మీ ఒక యావరేజ్ పేస్లో చేయాలి. మరీ క్విక్గా చేయకూడదు, మరీ స్లోగా చేయకూడదు. యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ దిస్ బ్యాలెన్స్. అండ్ దీన్ని కూడా ఒక 10 repetitions చేయాలి. థర్డ్ సర్క్యూట్ వేరియేషన్ ఈజ్ ఆల్ అబౌట్ దోస్ లెగ్స్. ఫస్ట్ ఎక్సర్సైజ్ ఇన్ థర్డ్ సర్క్యూట్ వేరియేషన్ ఇస్ స్క్వాట్స్. స్క్వాట్స్ ఇస్ ద మోస్ట్ బేసిక్ ఎక్సర్సైజ్. లెగ్స్లో ఉండే ప్రతి మజిల్ వర్క్ అవుతుంది స్క్వాట్స్ చేస్తే. సో యూ డూ స్క్వాట్స్. స్క్వాట్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్, నెంబర్ 1. నెంబర్ 2, బ్యాక్ హ్యాస్ టు బీ స్ట్రైట్. నెంబర్ 3, ద నీస్ ఏవైతే ఉన్నాయో అవి ఫీట్ కన్నా ముందుకు రాకూడదు. అది కూడా మీరు చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. అండ్ స్క్వాట్స్ ఒకవేళ మీరు బిగినర్ అయితే యూ విల్ ఫైండ్ సమ్ కైండ్ ఆఫ్ డిఫికల్టీ, బట్ డోంట్ వరీ, మీకు ఆ పెయిన్ ఉంటుంది ఫస్ట్ 1-2 days. బట్ వన్స్ యూ గెట్ యూస్ టు ఇట్, నథింగ్ లైక్ ఇట్, మీరు యూ విల్ గెట్ యూస్ టు ఇట్ అండ్ యూ విల్ బీ డన్. స్క్వాట్స్ అనేవి ఒక 10 repetitions చేసి దెన్ వీ జంప్ టు లంజెస్. లంజెస్ని కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేశాను. ఈ బటన్ కొట్టండి, యూ విల్ బీ రీడైరెక్టెడ్. బట్ ఒక బ్రాడ్గా క్లియర్గా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, లంజెస్ చేసేటప్పుడు 2 legs స్ట్రైట్గా ఉండి అండ్ when the legs are bending, both the legs together you will have to bend and then come back to the original position again. Like this you will be doing 10 repetitions. ఈ 3 circuit variations ని ఒక 3 times చేస్తే ఓవరాల్గా ఒక 6 exercisesని 3 times చేసి మనం ఫుల్ బాడీని వర్కౌట్ చేసిన ఫీలింగ్ వస్తుంది. అండ్ క్యాలరీస్ కూడా అలాగే బర్న్ అవుతాయి. అండ్ మోర్ ఓవర్ ఈ ఫుల్ వర్కౌట్ స్కెడ్యూల్ని మనం 10 minutesలో ఫినిష్ చేయగలగాలి. దట్ ఈస్ ద డ్రిల్. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ పర్టికులర్ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆస్క్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. అండ్ ఈ వీడియోలో నేను ఐ టేకెన్ ద లిబర్టీ ఆఫ్ యూజింగ్ డంబుల్స్. మీకు ఒకవేళ మీ దగ్గర డంబుల్స్ లేకపోతే నో ప్రాబ్లం, ఫీల్ ఫ్రీ టు యూజ్ వాట్ ఎవర్ ఎక్సర్సైజెస్ యూ లైక్. నేను వితౌట్ ఎక్విప్మెంట్ ఏం ఎక్సర్సైజెస్ చేయొచ్చు అని చాలా న్యూమరస్ వీడియోస్ చేశాను. యూ కెన్ గో చెక్ దెమ్ అవుట్ అండ్ యూ విల్ గెట్ న్యూ ఐడియాస్. అండ్ నేను ఏదైనా స్పెసిఫిక్ టాపిక్ మీద వీడియో చేయాలన్నా ఆస్క్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. And I'm on Instagram and TikTok. Follow me there. It's going to be much more fun. And subscribe to this channel and subscription button పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి. ఈ పర్టికులర్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ బ్యాచ్ మొత్తానికి షేర్ చేయండి. అడియోస్ అమిగోస్.